రైట్ దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఆధిక్యాలలో రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దగ్గరగా ఈ ఆధిక్యాలైతే కొనసాగుతున్నాయి. మరో గంటన్నర సమయంలో మరింత స్పష్టత రాబోతోంది. ఈ రెండు రాష్ట్రాలే కాదు, మన దేశంలోని 15 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ, 2 లోక్సభ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కౌంటింగ్ ప్రారంభమైంది. కేరళలోని వైనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ సీట్లకు కూడా ఉప ఎన్నిక జరిగాయి. వైనాడ్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి ఆవిడ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. నాందేడ్లో ఎంపీ చనిపోవడంతో అక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ 2 ఎంపీ సీట్లు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలే. ఇక ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 8 చోట్ల ఎమ్మెల్యేలకు సంబంధించి, 1 లోక్సభ సంబంధించి ఎన్నిక జరుగుతోంది. ఒక చోట సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేకు ఒక కేసులో 7 ఏళ్ల జైలు శిక్ష పడడంతో కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక యూపీలో ఈ 9 సీట్లు ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య ఫైట్ కంటే బీజేపీ సమాజ్వాదీ పార్టీ మధ్య యుద్ధంగా మారింది. 2027 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండటంతోనే వాటికి 9 సీట్లను సెమీఫైనల్ గా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారిన మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? ఇండియా కూటమి పవర్ లోకి వస్తుందా? ఈ 2 ప్రశ్నల చుట్టూ ఫలితాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు వస్తున్న ఆధిక్యాలు చూస్తూ ఉంటే గనక మహారాష్ట్రలో మహాయుతి సర్కార్ పీఠాన్ని నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తుంటే, జార్ఖండ్ లో ఈసారి ఓటర్లు ఎన్డీఏకు పట్టం కడతారని మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మహారాష్ట్రలో మొత్తంగా 288 స్థానాలు ఉన్నాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ అక్కడ 145 ఎవరైతే గెలుచుకుంటారో వారికి అక్కడ పట్టం కట్టినట్టు అవుతుంది. జార్ఖండ్ లో మొత్తంగా 81 స్థానాలు ఉన్నాయి. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 41. సో ఆ 41 స్థానాలు ఎవరికైతే సంపాదించుకుంటుందో వారు అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మన మహారాష్ట్ర పాలిటిక్స్ విషయానికి వస్తే ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి. అధికారం అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే అధికారం కాకుండా ఆ తర్వాత పార్టీలు మారడము, షిండేలు రావడము, ఇవన్నీ కూడా ఆ ఒక్క రాష్ట్రం జరిగినటువంటి రాజకీయాలు దేశ రాజకీయాల్లోనే పెరు ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ మహారాష్ట్రలో ఇప్పుడు ప్రధానంగా మహాయుతి, అదేవిధంగా మహావికాస్ అఘాడి, ఈ 2 కూటమిల మధ్య ఫైట్ నడుస్తోంది. ఇంకా ఉన్నాయి, ఇతరితర పార్టీలు ఉన్నాయి, ఇండిపెండెంట్ పార్టీలు, ఎంఐఎం ఉంది, ఆప్ ఉంది. ఇవన్నిటికన్నా కూడా పక్కకు తోసిపెట్టి మెయిన్ ఫైట్ అయితే మనకి ఈ 2 ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే, జార్ఖండ్ లో కూడా మనం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 41 సీట్లు అయితే కైవసం చేసుకోవాలి. మొత్తం 81 స్థానాలు అక్కడ ఎన్డీఏ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య ఫైట్ అయితే నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఆధిక్యాలలో 2 రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ ఆధిక్యం కనబరుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దగ్గరగా ఈ ఆధిక్యాలు అయితే స్టిల్ ఇప్పటి వరకు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా రాను ఒక గంటన్నరలో ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా, లేదంటే గతంలో మనం చూస్తున్నాం ఎగ్జాక్ట్ పోల్స్ కి భిన్నంగా వచ్చినటువంటి పరిస్థితులు. సో ఆ విధంగా ఏమైనా రాబోతున్నాయా? ఈ 2 రాష్ట్రాలనే కాదు, దేశంలో మొత్తంగా 15 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ, 2 లోక్సభ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కౌంటింగ్ స్టార్ట్ అయింది. రైట్, మనం చూస్తే